హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితోనే ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ పొలిటికల్ పరంగా. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అండ్ చూస్తే కనుక వైసీపీలో ఫైర్ బ్యాండ్ అయిన మన రోజా గారిని, నాని గారు, కొడాలి నాని గారు అండ్ మన అనిల్ కుమార్ గారు, వీళ్ళ ఫ్యూచర్ ఏంటిది? అసలు టీడీపీ అక్కడ గెలిస్తే వీళ్ళ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? మీరు ఫైర్ బ్రాండ్ అనేది ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా పనిచేయచ్చు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అంతే. మీరు ఎమ్మెల్యేగా ఎన్ని రోడ్లు వేయించారు, మీరు ఎమ్మెల్యేగా, నేను చెప్తాను అన్నిటికంటే బెస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా మనిషి ఉన్నాడు మా కాన్స్టిట్యున్సీ. అప్పుడు ఓకే, ఖైరతాబాద్ అంటుండే దాన్ని, ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ అని చెప్పుకోవచ్చు. పి జనార్దన్ రెడ్డి ఇప్పుడు లేడు, ఇవాళ ఆయన 18 వర్ధంతి ఇవాళ. ఆయన ఉన్నప్పుడు ఒక పాండబ్బ ఇనాగరేషన్ కానివ్వండి, ఒక రెస్టారెంట్ ఇనాగరేషన్ కానివ్వండి, ఇంట్లో ఒక సావు జరిగితే, బర్త్డే జరిగితే వస్తాడు, పిలువకుండా కూడా వచ్చేస్తారు. వాళ్ళు చెంచాలు ఎవరో చెప్పేస్తారు, సార్ ఇట్లా ఉంది అక్కడ అంటే వచ్చేస్తారు ఆయన. ఆ రిలేషన్షిప్ ఎవరు డెవలప్ చేయలేదు హైదరాబాద్ సిటీలో కూడా ఇప్పుడు దాకా. ఆలయ నరేంద్ర గారు కొంచెం చేశారు కానీ ఆయన తర్వాత ఎవరు లేరు అట్లాంటి పర్సనల్ కనెక్ట్. బద్దం బాలరెడ్డి గారు చెప్పొచ్చు కార్వాన్ నుంచి ఆ టైంలో, అది కూడా ఒక ఎగ్జాంపుల్. కానీ పీజీఆర్ గారు ఉన్న ఆ కాన్సెప్ట్, ఒక ఎమ్మెల్యే అంటే ఏంటనేది వీళ్ళందరూ పొలిటీషియన్స్ ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ ఇక్కడి నుంచి అల్వాల్ దాకా ఉండే, అల్వాల్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండే అప్పుడు. ఎందుకంటే మెడ్చల్ మల్కాజిగిరి ఇప్పుడు తయారైంది, అప్పుడు లేకుండేది. సో పీజీఆర్ గారు ఆ పర్సనల్ టచ్ ఎట్లా మెయింటైన్ చేశారో, వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళతోని రోడ్ల కోసం కానీ, డ్రైనేజ్ కోసం కానీ, ఉండే పొద్దున వచ్చేస్తాడు 8 గంటలకు, మీ ఇంటి దగ్గర ఉంటాడు, మీతోనే ఉంటాడు, పొద్దు అక్కడే కూర్చుంటాడు, టేబుల్ వేసుకొని కూర్చుంటాడు అక్కడ. చెప్పమ్మా ఏమో ప్రాబ్లం చెప్పు, రేషన్ కార్డా లేకుంటే ఇంకేమైనా స్కూల్ అడ్మిషనా ఏదైనా చెప్పించేస్తారు. ఏ ఎమ్మెల్యే చేస్తాడో వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు మనం చూసాం కూడా ఈసారి బీజేపీలో కలిసిన 8 మందిలో 6 మంది పేరు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా తెలియకుంటుండే, నెల ముందు దాకా. ఆటపల్లి అంటే ఎవరికి తెలియదు కూడా, నాకు తెలుసు, ఎందుకంటే నాతో ఆయన టచ్లో ఉన్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. ఈయన చాలా మంచి గెలుస్తాడు, కేసీఆర్ నోడిపిస్తారు, రేవంత్ రెడ్డి నోడిపిస్తాడు, నేనే నవ్వుకున్నాను లోపల. అదే ఎగ్జాంపుల్ ఆంధ్రాలో కూడా ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి పులివండలో ఏం జరుగుతుంది అనేది, జగన్ హ్యాస్ డెవలప్డ్, ఆయన లేదని చెప్పలేము, కానీ ఆయన మీద పర్సనల్ కరప్షన్ అలిగేషన్స్ ఒకటి ఉంది. అది కాకుండా నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా ఎందుకు కేసీఆర్ ఓడిపోయారు, ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయారంటే కరప్షన్ కాదు. కరప్షన్ అన్ని స్టేట్స్లో ఉన్నాయి, ఒక లెవెల్ డిఫరెంట్ ఉంటుంది అంతే. అహంకారంతో ఓడిపోయాడు. అహంకారం ఏ రోజు వస్తుందో మనిషికి, అది ఏ బిజినెస్లో ఉండండి, మీడియాలో ఉండండి, పొలిటిక్స్లో ఉండండి, ఏ రోజు అహంకారం తల మీద ఎక్కుతుందో ఆ రోజు మీరు పడతారు కింద. అది ఇక్కడ జరిగిన బీఆర్ఎస్కి. అది జగన్కి జరగకుండా ఉండాలంటే ఆయన ప్రజలతో ఇంకా కొంచెం క్లోజ్గా వచ్చి మాట్లాడి వాళ్ళతో నుండి చేపిస్తే పీజీఆర్ ఎగ్జాంపుల్ లాగా పాసిబ్లీ 50-50లో ఆంధ్ర ఎలక్షన్ రిజల్ట్ రావచ్చు. అండ్ ఇప్పుడు షర్మిల గారు కనుక ఒకవేళ పులివెందుల పోటీ చేస్తే జగన్ గారికి నష్టం ఏమైనా ఉంటుందా, లేకుంటే చంద్రబాబు గారి మీద ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? వీళ్ళేం చేస్తారంటే మన దగ్గర కూడా ఈ పొలిటీషియన్స్ కూతుర్ని కొడుకుని తీసుకురావచ్చు మనం, కానీ వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారని మనం చెప్పలేము. అండ్ జగన్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. వాళ్ళ నాన్నగారు సింపతి పేరు మీద గెలిచారు ఎలక్షన్ ఒకసారి, అయితే రెండోసారి చేయలేదు. తెలంగాణ సింపతి మీద కేసీఆర్ గారు జై తెలంగాణ అని చెప్పేసి 2 సార్లు జరగండి, 3ఓసారి జై తెలంగాణ అని ఎవరు చెప్పట్లేదు కూడా. ఇక్కడ పోయింది, ఆ సింపతి మొత్తం పోయింది, ఆ మూమెంట్ పోయిందంతా. అరే 69లో నాది ఒక 1 ఇయర్ పోయింది స్కూల్లో ఉన్నప్పుడు, నేను చూశాను తెలంగాణ అజిటేషన్. ఆ టైంలో చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అని చెప్పి పార్టీ కూడా పెట్టుకున్నాడు ఆ టైంలో. సో ఒక మూమెంట్, ఆ టైంలో ఉన్న మీ సింపతి, మీ ఫాదర్కి ఉన్న సింపతి పోయింది. ఒక 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు రాజశేఖర రెడ్డి గారిని, గుర్తుంటుంది కానీ మర్చిపోతారు. సో మీరు ఆ పబ్లిక్ సింపతి మీరు ఆయన కొడుకో కూతురు ఎవరైనా కానీ గెలవలేరు. యూ షుడ్ విన్ ఆన్ యువర్ ఓన్, అది చాలా ఇంపార్టెంట్. అది మీ కేపబిలిటీ ఏముంది మీరు అది చూపించి గెలవచ్చు. మీరు నాయుడు ఈ టైం ఆయనకు ప్రశాంత్ కిషోర్ ఒకటే కాదు, కానీ ఒకటి ఆయన మీద ఉన్న పబ్లిక్ సింపతి ఒకటి, రెండోది ఆయన దగ్గర ఉన్న ఎలక్ట్రల్ మిషనరీ ఒకటి, అది ఇంకా ఉంది ఆయన దగ్గర. కానీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తాం హైదరాబాద్ సిటీలో కూడా వీళ్ళు కుకట్పల్లి ఇడిసిస్తే మిగతా అన్ని ప్లేస్లో వాళ్ళ డిపాజిట్ కూడా పోయింది, ఎవరికి రాలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి. సో అదే ఆంధ్రాలో కూడా జరుగుతుందని మనం చూడాల్సింది. అక్కడ ఉన్న సింపతి లేకుంటే పవన్ కళ్యాణ్ 12 నుంచి 14% ఓట్లు తీసుకురావాల్సింది. ట్రాన్స్ఫర్ చేయాలి, లేకుంటే నెక్స్ట్ టైం ఏమో నాయుడు కూడా పొత్తు పెట్టుకోడు, చాలా కేర్ఫుల్ అయిపోతాడు. సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి పులివెందులో పోటీ చేస్తే జగన్ వైపు అదేం జరగదండి. ఇప్పుడు మనం చూసాం కుప్పం లాంటి ప్లేసు, నాయుడు గారు కాన్స్టిట్యున్సీ, అక్కడ ఆయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడు కుప్పంలో కూడా పాపం చాలా పరిస్థితి అని దారుణం ఉంది అక్కడ. సో మీకు అక్కడి నుంచి పోటీ చేయాలని లేదు, మీకు చాలా సేఫ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే
జగన్ గారి పార్టీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? టీఆర్ఎస్ లాగానే. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ టీడీపీ నుంచే, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. జగన్ పార్టీ కూడా అంతే కదా. అవును. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఒరిజినల్ పార్టీ లేకుండే వాళ్ళ దగ్గర. బీజేపీ లాగా జనసంఘ్ నుంచి మొదలు కాలేదు వీళ్ళకి ఎక్కడి నుంచో తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళు ఉన్న పార్టీ మంచి రోజులు ఉన్నప్పుడు ఉంటారు మీతోని. ఇక్కడ చూడండి, ఇప్పుడు అందరు పారిపోతున్నారు ఒకటి తర్వాత ఒకడు. అవును. అంతే. ఆ చైర్ ఉన్నప్పుడు ఆ చైర్కి ఉన్న పవర్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఆ చైర్ నుంచి మిమ్మల్ని తీసి బయటపడేసినంత ఒక కుక్క కూడా తిరిగి చూడండి మిమ్మల్ని. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం.